నమస్తే చెల్లెమ్మా, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నాను. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తల్ని చెంచులగూడ జైలు నుండి చదువుతున్నది మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మా నాయన దివంగత ప్రజానాయకుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో మిగిలిన జననేత నేను కాదా అని అడుగుతున్నా. జైలుకు వెళ్ళిన తర్వాత కూడా నన్ను జననేత అనకపోవడం ధర్మమా అని అడుగుతున్నా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి పోయేదానికంటే ముందు ఒక్కసారి వాళ్ళ హెడ్లైన్ చదువుతానని చేతులెత్తి మరీ తెలియచేస్తున్నాను. నన్ను జననేత కాదనడం న్యాయమా? వీరప్పంతో నన్ను పోల్చడం ధర్మమా? తప్పు కాదు ప్రణబ్ ముఖర్జీకి వేయడం మన ఓట్లని, పక్కన పెట్టలేదు కాంగ్రెస్ పై మనం నూరిన కత్తుల్ని. విజయమ్మ దీక్షపై అనవసర రగడ, చేనేత కార్మికుల్ని మేము ఓదార్చకూడదా? నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. నా తమ్ముళ్ళు, అక్కయ్యలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీ నాదేనని తేలిపోలేదా అని అడుగుతున్నా. జనం నన్ను కాబోయే సీఎం గారు నిర్ణయించలేదా అని అడుగుతున్నా. అయినా మా అమ్మగారి చేనేత దీక్షని అడ్డుకోవడం తెలంగాణ వాదులకు న్యాయమా, ధర్మమా అని అడుగుతున్నా. దయచేసి చెప్పండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన అధికార ప్రతినిధి మైసూరారెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు మైసూరారెడ్డి గారు. ఇగో జగన్, నేను కల్వకుంట్ల చంద్రశేఖర్ అని మాట్లాడుతున్నా, టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి. ఏందా నీ లొల్లి నాకు తెలియకర్తా? తెలంగాణ మొక్కని నేను నాటిన, నీరు నేను పోసిన, పెంట నేను పోసిన, ఏ గదేనా అంటారు చూడు, కంపోస్ట్ ఎరువని గది పోసిన, దానికి ఇట్లా ఈ గొడ్లు బర్రెలు గిట్లా తిన్నీయకుండా 10 ఏళ్ళు గాపలా కాసిన. ఇప్పుడు నా తోట గిట్లా మస్తుగా పంటకు వచ్చింది, ఢిల్లీలో మస్తు బేరం వచ్చింది. 3 నెలలు గిట్లా టైం అడిగారు. ఇప్పుడు గిట్లా పంటని నువ్వు కోసుకుపోనీకి అత్తే మేమేం చేయాలా? గోలు గిల్లుకుంటూ కూకోవాలనా? ఇగో గోలు గిల్లుకుంటూ కూకోనికి ఈ కేసీఆర్ ఏమైనా అల్లాటప్ప మనిషి అనుకున్నావా? చూడండి కేసీఆర్ గారు, మా నాయన దివంగత మహానేత ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రమంత కుటుంబాన్ని నాకు ఇచ్చి వెళ్ళినట్టు మీకు తెలీదా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఎవరి పెరట్లో చిన్నకాయ కాసినా అది నాది కాదా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. ఏం జగన్, ఏం మాట్లాడతాను? తమాషాగా ఉందా? పెద్ద కథలు చేద్దామనుకుంటావు? ఏది పద్ధతి కాదు బ్రదర్. నువ్వు గనక ఒక్కసారి చూస్తే మీ ఏడుపులపాయ తోటలను ఈ మధ్య ఢిల్లీలో కాంగ్రెస్ కి కౌలుకిచ్చేస్తారని చెప్పి మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరి ఇంకో పక్క మనం చూసినట్లయితే ఈ రాష్ట్రంలో బీసీ పంటని కోసుకునేటువంటి హక్కు నాకు మాత్రమే ఉందని చెప్పి మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. మేము ఆ మాదిరిగా ముందుకు పోతా ఉన్నాం. తమ్ముళ్ళు, ఈ రాష్ట్రంలో సాగునీరందే ప్రతి మడి చెక్కని అనుభవించే హక్కుని మా నాయన జలయజ్ఞం చేసి నాకు ఇచ్చిపోలేదా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. బాబు జగన్ బాబు, ప్రభు దయ వల్ల నువ్వు జైల్లో ఉన్నంత కాలం మనకేమి కీడు జరగదు బాబు. నువ్వు జైల్లో ఉండడం వల్లే మనం ప్రభు దయ వల్ల ఎన్నికల్లో గెలిచాము. నువ్వు జైల్లో ఉండడం వల్లే మనం ప్రభు దయ వల్ల ఢిల్లీ టూర్ విజయవంతం చేశాం బాబు. అట్లాగే నువ్వు జైల్లోనే ఉండు నాయనా. మనం ప్రభు దయ వల్ల ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తాం. తమ్ముళ్ళు, అమ్మగారు నన్ను శాశ్వతంగా జైల్లోనే ఉంచేలా ప్లాన్లు చేస్తున్నారా అని అడుగుతున్నా. సరే, ఇక్కడ మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. నమస్కారం జగన్ గారు, నేను కిరణ్ సార్, మీ అభిమాని రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో పాలిటిక్స్ చేయాలంటే మీ ఫార్ములా కరెక్ట్ సార్. 1,00,000 కోట్లు కుంభకోణం చేసి ఉప ఎన్నికల్లో గెలిచేశారు. మీరు గ్రేట్ సార్. ఇప్పుడు అసలు ఎన్నికల్లో గెలవాలంటే నా దగ్గర భలే ప్లాన్ ఉంది సార్. మీరు ఒకసారి బయటకు వచ్చి 10 లక్షల కోట్లు స్కామ్ చేయండి. సిబిఐ వాళ్ళు ఎలాగో మళ్ళీ జైల్లో పెట్టేస్తారు, మీరే మళ్ళీ గెలుస్తారు. జీవితకాలం మీరు జైల్లో ఉంటే జీవితకాలం మీరే సీఎం సార్. విన్నారా తమ్ముళ్ళు, మన అభిమానులు కూడా నా గురించి ఇలా ఆలోచించడం న్యాయమా, ధర్మమా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. ఇగో చూడు జగన్, నేను జవనారెడ్డిని మాట్లాడుతా ఉన్నా.
నిన్ను జనం నేత ఎలా అని చెప్పి అంటారు. జనం నేత అంటే జానారెడ్డి. జనం సమస్యల మీద ఉద్యమాలు చేసే విషయం అయితే నీకు ఆ చరిత్ర ఉందా? ఏం అభిమానులు ఉండేటువంటి విషయం అయితేనే అది వేరు. వీరప్పనికి కూడా అభిమానులు ఉండేటువంటి విషయం అయితేనే. విన్నారా తమ్ముళ్ళు, జానారెడ్డి గారు నన్ను వీరప్పంతో పోలుస్తున్నారు. ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతూ ఉన్నా. మిస్టర్ జగన్, మీ పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటులు వేయడములు చాలా సంతోషకరములు. జైల్లో పెట్టి మీకు మేము చేసిన మేలును మీరు గుర్తించడములు మాకు ఆనందకరములు. 2014 ఎలక్షన్స్ లో మన రాహుల్ బాబును కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి. ఇది మా రిక్వెస్ట్. కావాలన్నచో మిమ్మల్ని పర్మనెంట్ గా జైల్లోనే ఉంచమని సిబిఐకు ఆదేశాలు ఇస్తాము. ఇది మా ఆఫర్స్. విన్నారా తమ్ముళ్ళు, వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తామని సోనియా గాంధీ గారే చెప్తున్నారు. సరే సరే, ఇక మన బులెటిన్ ని ఇక్కడితో ముగిస్తున్నానని చేతులెత్తి మరీ తెలియచేస్తున్నాను. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. జై మన మీద సానుభూతి పవనాలు, జై జై అన్ని ఎన్నికల్లో మన గెలుపులు.